పెద్దమ్మగడ్డ దళితుల సమాధులను పరిరక్షించాలని ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డ ఎక్స్ రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి నిన్న ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దమ్మగడ్డ దళితుల సమాధులను కూల్చివేసిన అధికారులు ఎమ్మెల్యే కామెంట్స్. దళితుల సమాధులను కూల్చుతుంటే చోద్యం చూస్తూ కొందరు మద్దతుగా నిలవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎన్నో ఏళ్లుగా వారు తమ భూముల పత్రాలు ఉన్న నిర్లక్ష్యరాస్యత వలన మ్యూటేషన్ గాని పట్టు చేసుకోవడానికి గాని చేయలేదు. ఇదే అదునుగా చూసుకొని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని అన్యాయంగా కూలగొట్టారు. చెప్పుకుంటూ వాటిని కూలగొట్టడం, సమాధుల గడ్డని తోడేవేయటం, దానికి కొందరు మద్దతు తెలపటం ఇది దుర్మార్గమైన చర్య. దానిని పాపం వెనుకట వాళ్ళ తరతరాలకెళ్ళి ఏళ్ళ తరబడికెళ్ళి వాళ్ళు అక్కడ సమాధుల తోట పెట్టుకుంటుంటే వారికి రాసిచ్చినటువంటి ఖైదాలని ఆ రోజు అందులో ఎవరు చదువుకోకపోవటం వల్ల సంతకాలలో పెట్టుకొని ఆ ఖైదాలని జాగ్రత్తగా ఉంచుకున్నారు తప్ప మొటేషన్ కానీ రెగ్యులరైజ్ కానీ చేసుకోలేకపోయినారు. అప్పుడు చదువుకోలేదు కాబట్టి దానిని ఆసరగా తీసుకొని కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి మా పట్ట అని చెప్పి వీళ్ళని మోసం చేయడానికి కొందరు నట్టం పెట్టుకుని అది రాత్రి నిన్న మొత్తం కూలగొట్టడం అది దుర్మార్గమైన చర్య. దాన్ని ఖండిస్తున్నాం. ఆ అధికారులు కానీ ఎవరైతే దాని మీద ఇచ్చేసిండ్రో వాళ్ళ మీద మేము ఇప్పుడు సిపి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేయబోతున్నా. వారి మీద యాక్షన్ తీసుకోవాలి, వారికి దళితులకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.